హలో. ఈరోజు నిఫ్టీ 50 యాక్చువల్గా మనము చార్ట్ రీడ్ ఎలా చేయాలో చూద్దాం. సో బేసికల్లీ మీరు ఇది డైలీ టైం ఫ్రేమ్లో ఉంది. ఈ డైలీ టైం ఫ్రేమ్లో మీరు చూసినట్టయితే మార్కెట్ ఒక సర్టన్ పొజిషన్ దగ్గర ఒక సర్టన్ పొజిషన్స్ దగ్గర మనము ఇక్కడ సపోర్ట్ తీసుకొని దెన్ ఇట్ గ్యాప్ అప్ ఓపెన్ అయ్యి మార్కెట్లో పాజిటివ్లీ బయ్యర్స్ వచ్చారు. నెక్స్ట్ డే పాజిటివ్లీ హై బయ్యర్స్ వచ్చారు. ఆ నెక్స్ట్ డే ఈ 2 రోజుల యొక్క ఇంపాక్ట్ వల్ల బయ్యర్స్ వల్ల నెక్స్ట్ డే గ్యాప్ అప్ ఓపెన్ అయింది. కానీ గ్యాప్ అప్ ఓపెన్ అయిన తర్వాత ఈ క్యాండిల్ మీరు గమనిస్తే ఈ క్యాండిల్లో నెయిదర్ బయ్యర్స్ నార్ సెల్లర్స్ ఎవరు కూడా పవర్ఫుల్గా లేరు. ఒక రకంగా చెప్పాలంటే సెల్లర్సే కొంచెం పవర్ఫుల్గా ఉన్నారు ఈ రోజు 28th అక్టోబర్ డేట్. నెక్స్ట్ డే మీరు గమనిస్తే గ్యాప్ అప్ ఓపెన్ అయింది, అట్ ది సేమ్ టైం సస్టైన్ అవ్వలేదు. అంటే బయర్స్ సెల్లర్స్ బోత్ ఆర్ నాట్ రెడీ టు టేకప్. నెక్స్ట్ డే మీరు చూస్తే హై గ్యాప్ అప్, దెన్ ఇట్ కమ్స్ డౌన్. మనకి ఆ ముందు రోజు ఏదైతే ఉందో ఓపెన్ ఉందో ఆ ఏరియాలోకి వచ్చి క్లోజ్ అయింది. అంటే ఇప్పుడు మనకి 26,100 అనేది ఒక రెసిస్టెన్స్గా ఫ్రేమ్ అయ్యింది. ఎందుకు ఇక్కడ సెల్లింగ్ అనేది టాప్ జోన్లో 26,100 ఏరియాలో చాలా ఎక్కువ సెల్లింగ్ జరిగింది. కాబట్టి మనం 26,100ని అట్ ప్రజెంట్ మనము ఒక స్ట్రాంగ్ రెసిస్టెన్స్ అనుకుందాం. నెక్స్ట్ డే కొంచెం గ్యాప్ అప్ ఓపెన్ అయింది కానీ సస్టైన్ అవ్వలేదు. సెల్లర్స్ అగైన్ దే బ్యాక్ టు దాని కింద తీసుకెళ్ళాలని ట్రై చేశారు. కానీ ఇక్కడ మీరు గమనిస్తే ఈ గ్యాప్ అప్ ఎప్పుడైతే ఇక్కడ గ్యాప్ అప్ ఓపెన్ అయిందో ఈ ఏరియాలో ఆల్రెడీ బయ్యర్స్ రెడీ టు బై. ఈ ఏరియా ఏదైతే ఓపెన్గా అంటే ఇది ఓపెన్లోనే ఉంది ఇంకా. సో బయ్యర్స్ వాళ్ళ యొక్క ఆర్డర్స్ ఏవైతున్నాయో ఆర్డర్స్ ప్లేసింగ్ చేసి ఈ క్యాండిల్ని అంటే 24th అక్టోబర్ క్యాండిల్ని కొంచెం పైన క్లోజ్ చేయగలిగారు. సో మనకేంటి అంటే ఇది ఇప్పుడు స్ట్రాంగ్ బై జోన్స్లో ఉందన్నమాట. ఈ జోన్ ఏదైతే ఉందో ఈ జోన్ స్ట్రాంగ్ బై జోన్స్. సో నౌ నెక్స్ట్ డే ఈ బయ్యర్స్ ఏదైతే ఇంపాక్ట్ అంటే వాళ్ళకు కావాల్సిన ప్రైస్ రేంజ్ వచ్చిన తర్వాత నెక్స్ట్ డే దే స్టార్ట్ బయ్యింగ్. సో బయ్యర్స్ కంట్రోల్ చేశారు. ఆ నెక్స్ట్ డే బోత్ సెల్లర్స్ బయ్యర్స్ బోత్ వర్ ఆల్మోస్ట్ వాళ్ళు ఫైట్ చేశారు, అవ్వలేదు. నెక్స్ట్ డే బయ్యర్స్ ఇంకా వాళ్ళ కంట్రోల్లోనే ఉంచుకున్నారు. దే టేక్ ఇట్ టు ది నెక్స్ట్ లెవెల్. కానీ 26,100 ఆల్రెడీ అక్కడ సెల్లర్స్ ఉన్నారు కాబట్టి అదేమైంది, సస్టైన్ అవ్వలేకపోయింది. సో క్లోజ్డ్ అట్ 26,050 రేంజ్లో క్లోజ్ అయింది. సో ఈరోజు ఓపెన్ అయిన క్యాండిలే మేజర్ క్యాండిల్. ఎందుకనంటే ఈ 26,100ని క్రాస్ చెయ్యాలి అని అంటే వాళ్ళకి స్ట్రాంగ్ బయ్యర్స్ కావాలి. స్ట్రాంగ్ బయ్యర్స్ ఎలా వస్తారు? ఎవరైతే వాళ్ళ ఆర్డర్స్ ఎక్కడ ఉన్నాయి, ఈ ఏరియాలో ఉన్నాయి. 25,780 నుంచి 25,700. సో 700 to 800 రేంజ్లో బై చేయడానికి చాలామంది బయ్యర్స్ ఉన్నారు. సో వాళ్ళు ఏం చేస్తారంటే దెన్ దే విల్ బ్యాక్ టు ది బయింగ్ జోన్. ఈ బయింగ్ జోన్కి వెళ్ళి ఇక్కడ ఆర్డర్స్ అన్నీ బై చేయించిన తర్వాత దెన్ దే విల్ గో అబోవ్ 26,100. ఇది యాక్చువల్ ప్లాన్. సో ఈరోజు ఇంట్రాడే ట్రేడింగ్లోకి మీరు ఒకవేళ ఇంట్రాడే ట్రేడింగ్ చేయాలనుకుంటే ఎప్పుడు కూడా డే హై డే లో ముందు ప్రీవియస్ డే హై ప్రీవియస్ డే లోని మీరు మార్కప్ చేసుకోవాలి. లైక్ ఇక్కడ మనము ఒకసారి మార్కప్ చేసి మీకు ఒకసారి చూపిస్తాను. సో ముందు రోజు మనకి ఇక్కడ ఇది ప్రీవియస్ డే అంటే నిన్నటి క్లోజ్. ఓకేనా? సో టైం ఫ్రేమ్ మనము 5 minutesలోకి వెళ్దాము, ఇంకో క్లారిటీ వస్తుంది హౌ యూ హ్యావ్ టు ట్రేడ్. సో మీరు గమనిస్తే ఇది మనకి నిన్నటి క్లోజింగ్, నిన్నటి లో అది యాక్చువల్లీ. సో ఓకే, ఈరోజు ఓపెనే నిన్నటి లో పైన ఓపెన్ అయింది. సో ఈ క్యాండిల్ ఏదైతే బ్రేక్ చేసిందో దీనికి ఆల్మోస్ట్ నెగిటివ్ ట్రెండ్ స్టార్ట్ అయినట్టే. బట్ వీ విల్ నెవర్ ట్రేడ్ విత్ వన్ సింగిల్ క్యాండిల్. సో నెక్స్ట్ ఫాలోఅప్ క్యాండిల్ ఏం చేసింది? ఫాలోఅప్ క్యాండిల్లో చూడండి మీరు, ఇక్కడ ఫాలోఅప్ క్యాండిల్ సెల్లర్స్ ఎక్కువ మంది ఉన్నారు. అందుకనే దాని విక్ అనేది పైన విక్ చాలా ఎక్కువ స్కోప్ ఇచ్చింది, ఓపెన్ అయింది. సో ఇక్కడ సెల్లర్స్ మళ్ళీ అటైన్ అయ్యారు. మనము ఇది రీటెస్ట్ చేసేంతవరకు మనము పొజిషన్ తీసుకోకపోతేనే మంచిది. ఇఫ్ యూ వాంట్ టు టేక్ ఇట్ పొజిషన్, ఎవరైనా స్కాల్పర్స్ ఉంటే ఈ స్కాల్ప్ చేయొచ్చు. ఈ జోన్ ఏదైతే మీకు మిగిలిందో ఆ జోన్లో మీరు స్కాల్ప్ చేసుకుంటే మీకు ఈజీగా మనీ మిగులుతుంది.
లేదు నేను రీటెస్ట్ చేసిన తర్వాతనే నాకు కన్ఫర్మేషన్ వస్తుంది, దెన్ ఓన్లీ ఐ విల్ టేకప్ అని అంటే వాట్ ఎవర్ ద బ్రేకప్ అంటే ఎస్టర్డే లో అనేది పెద్ద పాయింట్. ఇది ఈ పాయింట్ కనుక మళ్ళీ ఒకసారి రీటెస్ట్ చేసి మళ్ళీ బ్యాక్ వస్తే దిస్ ఈజ్ అవర్ టార్గెట్ క్యాండిల్. ఈ టార్గెట్ క్యాండిల్ కింద మనం సెల్ చేయొచ్చు. మనం ఒకవేళ ఇక్కడ సెల్ చేసినట్టయితే ఇప్పుడు ఈ అంటే 25,928లో సెల్ చేస్తే మనకి ఎంత ప్రాఫిట్ వచ్చేచ్చు. సో ఆబ్వియస్లీ ఇట్ టుక్స్ అప్ బ్యాక్ అండ్ ఇక్కడైతే స్టాప్ లాస్లు ఏదైతే ఉన్నాయో ఎవరైతే ఇక్కడ నెగిటివ్గా అంటే ఇక్కడ ఎవరైతే సెల్ చేశారో వాళ్ళ స్టాప్ లాస్లు తీసుకోవడానికి వెళ్ళింది. ఇది బ్రేక్అవుట్ ఫెయిల్ క్యాండిల్. ఇది చాలాసార్లు మార్కెట్లో ఈ మధ్యకాలంలో బాగా జరిగింది. ఎవరైతే సెల్ జోన్ ఆర్ ఇట్లా మార్కప్ చేసుకొని ఎస్టర్డే లో దగ్గర మనం అయితే సెల్ చేద్దాం అనుకున్న వాళ్ళు వాళ్ళ స్టాప్ లాస్ లిట్ చేయడం కోసం వెళ్తాయి. ఆ బ్రేకప్ ఫెయిల్ అయింది. సో ఫెయిల్ అయ్యి మళ్ళీ బ్యాక్ టు నార్మల్. సో మనం ఈ ఏరియాలో సెల్ చేసి ఉంటే 25,928. సో ఆల్మోస్ట్ 25,928 నుంచి ఎంతవరకు వెళ్ళింది, ఆల్మోస్ట్ ఈరోజు 25,845 అంటే 80 పాయింట్స్. మనకి అవుట్ ఆఫ్ హౌ మెనీ పాయింట్స్ యాక్చువల్ ఇక్కడ స్టాప్ లాస్ 930 to 975, 40 పాయింట్స్కి 80 పాయింట్స్ నియర్లీ మనకి ప్రాఫిట్ అంటే 1:2 రేషియోలో మనకి మిగులుతుంది. సో అలా బ్రేకప్ చేసుకొని క్యాండిల్ రీడ్ చేయండి. థ్యాంక్ యూ.